గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది వైదిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక కొత్త టెక్నాలజీ తీసుకొచ్చాను. ఆ టెక్నాలజీ ఏంటంటే, ఒక మొబైల్ అనేపాటికి మనం ఒక వాట్సాప్ మాత్రం వాడుకోనికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నాలజీ ద్వారా మనం ఒక మొబైల్లో 4 వాట్సాప్లు వాడుకోవచ్చు. అంటే మన దగ్గర 4 సింబల్ ఉన్నాయనుకోండి, సో 4 వాట్సాప్లు వాడుకోనికి అవకాశం ఉంటుంది. సో ఎలానో చూసే ముందు చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ని కన్నా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో హౌ టు యూస్ 4 వాట్సాప్స్ ఇన్ 1 మొబైల్. సాధారణంగా ఒక వాట్సాప్ అనేది మనకి ప్లే స్టోర్లో దొరుకుతుంది. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్తే వాట్సాప్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. అదేవిధంగా జీబీ వాట్సాప్ అని మనకి ఇంకో అప్లికేషన్ ఉంటుంది. అదేంటంటే అది మనకి ప్లే స్టోర్లో దొరకదు. ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి. మనకి గూగుల్ క్రోమ్లో కానీ అది దొరుకుతుంది, ప్లే స్టోర్లో అయితే ఉండదు. చూడండి, ఇది వాట్సాప్, నేను రెగ్యులర్గా వాడే వాట్సాప్ ఇది. సో ఇలా ఉంది కదా. ఇది జీబీ వాట్సాప్, రెండు ఉన్నాయి చూడండి, వాట్సాప్, జీబీ వాట్సాప్. సో ఇది జీబీ వాట్సాప్. దీంతో 2 వాట్సాప్లు అయ్యాయి కదా. ఇంకా 3, 4 వాట్సాప్లు వాడుకోవాలంటే ఎలా అంటే, మనకి గో మల్టిపుల్ అనే ఒక అప్లికేషన్ దొరుకుతుంది ప్లే స్టోర్లో. ఈ గో మల్టిపుల్ అనే అప్లికేషన్ ఏంటంటే, మన మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క అప్లికేషన్కి డూప్లికేట్ క్రియేట్ చేస్తుంది. అంటే మన మొబైల్లో ఉండే ఏ ఒక్క అప్లికేషన్ అయినా సరే మళ్ళీ కొత్తగా వాడుకోవచ్చు. ఆల్రెడీ ఉన్న అప్లికేషన్ నార్మల్గా పనిచేస్తుంటుంది. దీంట్లో క్రియేట్ అయ్యే డూప్లికేట్ వల్ల మనం సేమ్ యాజ్ యూజువల్ నార్మల్ అప్లికేషన్ ఎలా పనిచేస్తుంది, ఇది కూడా అలానే పనిచేస్తుంది. మనకి ప్లే స్టోర్లో ఇలా ఉంటుంది చూడండి ఇది. సో గో మల్టిపుల్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసే కాబట్టి ఇక్కడ నాకు ఓపెన్ అవుతుంది, మీకు లేదు ఇన్స్టాల్ బటన్ చూపిస్తుంది. ఇక్కడ గో మల్టిపుల్ చూడండి, ఓపెన్ చేశాను. సో నేను ఇక్కడ ఆల్రెడీ వాట్సాప్ని, జీబీ వాట్సాప్ని 2 యాడ్ చేసి పెట్టాను. ఇప్పుడు నేను నాకు కావాల్సిన 3వ వాట్సాప్ని ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఆల్రెడీ 2 చూపించాను ఇక్కడ మీకు. ఇది 3వ వాట్సాప్. ఇప్పుడు 3వ నెంబర్కి వాట్సాప్ కావాలంటే ఇలాగా ఓపెన్ అవుతుంది. అగ్రీ అండ్ కంటిన్యూ అడుగుతుంది కదా. సో అగ్రీ అండ్ కంటిన్యూ. సో దీన్ని అగ్రీ అండ్ కంటిన్యూ ప్రెస్ చేయడం వల్ల మనం నార్మల్ వాట్సాప్ ఎలా అయితే ఎలా అయితే అకౌంట్ ప్రాసెస్ చేస్తుందో అలానే అకౌంట్ ప్రాసెస్ అవుతుంది ఆటోమేటిక్గా. ఆ తర్వాత మనం ఎలా వాడుకుంటామో అలానే వాడుకోవచ్చు. నెక్స్ట్ జీబీ వాట్సాప్, సేమ్ జీబీ వాట్సాప్ కూడా చూడండి ఇలానే అడుగుతుంది. ఇది కూడా కొత్తవే. చూసారా, సేమ్ ఇలానే వచ్చింది, అగ్రీ అండ్ కంటిన్యూ. అదే మీరు ఇంకా మీ మొబైల్లో ఉండే ప్రతి ఒక్క అప్లికేషన్ని డూప్లికేట్గా క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ బటన్ చూడండి, యాడ్ అప్లికేషన్ ఇది కొట్టండి. ఇది కొట్టగానే మీ మొబైల్లో ఉండే ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా మీకు చూపిస్తూ ఉంటుంది అన్నమాట. సో దీంట్లో మీకు ఏదైతే ఎక్స్ట్రా అకౌంట్తో వర్క్ చేయాలనుకుంటున్నారో అది ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అది యాక్టివేట్ చేసుకోవచ్చు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర బుక్ మై షో ఉందనుకోండి, రిఫర్ చేయాలి. రిఫర్ చేసినప్పుడు ఈ డూప్లికేట్ క్రియేట్ చేసుకొని రిఫర్ చేయొచ్చు, మరి ఇబ్బంది ఏమి ఉండదు, మ్యాక్సిమం వర్కౌట్ అవుతుంది.